క్యూరియాసిటీ కిల్ ద క్యాట్. పిల్లిని చంపింది దాని కుతూహలమే అని దీని అర్థం. ఏదైనా ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు నీ కుతూహలమే నిన్ను చంపకుండా చూసుకో అని గుర్తు చేసే సామెత. ఇది మనిషి పిల్లి గురించి చెప్పిన సామెత కాదు, పిల్లి మనిషికి నేర్పిన నీతి. ఈ భూమి మీద ఉండే అన్ని జీవరాశుల నుంచి మనిషిని వేరు చేసి అతన్ని ఈ స్థాయిలో ఉంచింది మనిషికి ఉండే క్యూరియాసిటీనే. సైన్స్ని మాత్రమే నమ్మే నేను ఆ సైన్స్ నిరూపించని ప్రతిదానిని మూఢనమ్మకంగా కొట్టిపారేసేవాడిని. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో సైన్స్ని నమ్మాలో మూఢనమ్మకాల్ని నమ్మాలో తెలియడం లేదు. నా క్యూరియాసిటీ వల్ల నాతో పాటు నా ఫ్రెండ్స్ ప్రాణాలని కూడా రిస్క్లో పెట్టారు. నేనున్న ఈ పరిస్థితి నుంచి నన్ను నేను కాపాడుకోవడానికే దారులు వెతుక్కుంటూ వెళ్తున్నాను. నా పేరు భరత్. నేను ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని. మనలో చాలామంది నమ్ముతున్న కొన్ని మూఢనమ్మకాల మీద పబ్లిక్కి ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకున్నా. అది ఒక పేషెంట్ని కాపాడడానికి వెళ్ళి తన ప్రాణాలనే కోల్పోయిన మా ప్రొఫెసర్ వల్ల. బుద్ధిందా? ఐసీయూలో పేషెంట్ ఇలా తీసుకొస్తారా? సార్ వదిలేండి సార్, మా బాధ ఏదో మేము పడతాం. అరే మీకే చెప్తుంది ఆపండి. అయ్యా తీసుకెళ్ళకండి అయ్యా, మీ వల్ల ఎలాగో కాలేదు, మేము చూసుకుంటాం అయ్యా. ఇచ్చేయండి అయ్యా, మేము ఎలాగో బతికించుకుంటాం అయ్యా. అయ్యా మేము చెబుతున్నాం కదయ్యా, అది ఇంగ్లీష్ మందులకి తగ్గేది కాదయ్యా. ఇన్ని రోజులు మీ దగ్గర ఉంచుకున్నారు, అసలు తగ్గించారా అయ్యా? అయ్యా మా వాడిని మాకు ఇచ్చేయండి అయ్యా. ఏందయ్యా చంపేస్తారా? అయ్యా ఏంది వెంకటేష్ ఆడు చూస్తున్నాడు, చూడరా వాడిని దించండి రా, తీసుకురండి రా. పడిపోయాడు రా. అమ్మో బిడ్డకేమైంది చూడండి, చూడండి. ఆయన చనిపోయింది వాళ్ళ కొట్టిన దెబ్బల వల్ల కాదు, జనాల్లో పాతుకుపోయిన మూఢనమ్మకాన్ని తలుచుకొని. ఆర్ యూ బిలీవింగ్ బ్లాక్ మ్యాజిక్ కైండ్ ఆఫ్ థింగ్స్? మా ఊర్లో చాలా మంది నమ్ముతుంటారు, అతనికి అలా అయింది ఇలా అయింది చేతబడి చేయడం వల్ల. నాకైతే నమ్మకం లేదు, కానీ చాలా వరకు విన్నాను. కానీ నాకైతే వాటి మీద నమ్మకం లేదు. అవును, ఇలాంటి వాటి గురించి డైరెక్ట్ గా చూడటం కానీ వినడం కానీ జరిగిందా? మా అన్నకే జరిగింది. మా డాడీకే చేసి నేను నమ్ముతా. మా మదర్ వల్ల సిస్టర్ ఉంటారు, తన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన ప్రయోగం చేశారు. हम लोग का जो ह्यूमन बॉडी है 5 धातु से बनी होती है और वो धातु हमको धरती पे मिलती है. तो जब हम खाली पैदल चलते हैं तो वो धरती पे पैर लगता है, धूल मिट्टी लगता है. थ्रू दैट वे दे कनेक्ट आवर बॉडी एंड कंट्रोल. అడవిలోకి పోయి వేరే ఆ పూజారి 12 రకాల కట్టెలతో ఏమేమో చేసిండు. అప్పుడు చాలా ఇదైపోయాడు. తర్వాత ఒక 6 నెలల వరకు అట్లనే ఉంది. 6 నెలల తర్వాత మంచిగా ఇప్పుడు మామూలుగానే ఉన్నాడు. మా ఫ్రెండ్కి ఇలా జరిగినట్టు విన్నాను, తను చూశాను కూడా, తన బిహేవియర్ అంతా. వాళ్ళు కంప్లీట్ గా ఒంటి మీద నూలు పోగు లేకుండా చేతబడి చేస్తారు. వాళ్ళు ఒకవేళ వేరే వాళ్ళు చూసినా గానీ అదేమంటే ఇంపాక్ట్ వీళ్ళ మీద కూడా పడుతుంది. ఎవరో చేసేవాడు చేసుడు లేడీస్ ఆరామే. మా డాడీ ఏమో మంచిగా లేడు, ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, ఊరికి కడుపు నొప్పులు వస్తుంది అని చెప్తాడు. ఈవెన్ తో తనకి జ్వరం అంటే ఎందుకు కూడా తెలియదు. అలాంటిది ఆమెకి ఒక కైండ్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసింది. ఆ ప్రయోగం ఆమె మీద చేయడానికి వాడికి ఏమేమి కావాలో అవన్నీ కూడా వాడు తీసుకున్నాడు అనమాట. సో వాటి వరకు క్లాత్స్ అయితే ఏముంది, వెంట్రుకలు అయితే ఏముంది, బ్లడ్ శాంపిల్స్ అయితే ఏముంది, అవన్నీ తీసుకున్నాడు. నమ్మకం లేదంటున్నావు కదా, నీ వెంట్రుకలు గోర్లిస్తావా? ఎందుకు? అంటే మా పేరెంట్స్ నమ్ముతారు, అలా ఇవ్వకూడదని చెప్పారు. నమ్మకం లేనప్పుడు ఇవ్వచ్చుగా. నాకైతే నమ్మకం ఉండదు. నాకు అప్పుడు చూసినప్పుడు నమ్మకం ఉండే, ఇలా సిటీకి వచ్చినప్పుడు నమ్మకం పోయే. సార్ ఇప్పుడున్న ఈ ఆధునిక యుగంలో ఏంటంటే చెయ్యట్లేరు, మేము నమ్మము అని అంటారు. యాక్చువల్లీ ఇట్స్ గోయింగ్ ఆన్, బట్ అదంటే ఆ ఇంపాక్ట్ అందరి మీద ఉంటుందని కాదు, కొందరి మీద ఖచ్చితంగా ఉంటుంది. చూశారుగా, ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మే మన ప్రొఫెసర్ని దారుణంగా కొట్టి చంపేశారు. అందుకే వీటికి సంబంధించి నేను ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. నీ ఒపీనియన్ ఏంటి? చేతబడులు ఉన్నాయని నమ్ముతున్నావా? లేదు, నేను నమ్మడం లేదు, మీరు నమ్మడం లేదు. కానీ వీటిని నమ్మేవారి వల్ల ఇంకొక ప్రాణం కూడా పోకూడదు. అందుకే వీటికి సంబంధించి నేను ఒక లైవ్ ప్రూఫ్ ఇద్దామనుకుంటున్నా. సో
అయితే చేతబడి, బాణామతి, వశీకరణ అంటూ రకరకాలుగా చేసే ఇలాంటి పూజలకి ఇండియాలోనే బాగా ఫేమస్ అయిన ప్లేస్ ఒకటి ఉంది. అస్సాంలో మయోంగ్ అనే విలేజ్. మనం అక్కడికి వెళ్దాము. మనలో ఒకరికి చేతబడి లాంటివి చేయిద్దాము. దాన్ని లైవ్గా షూట్ చేద్దాం. ఆ ప్రూఫ్ చూసి పాత జనరేషన్ నమ్మకపోయినా అట్లీస్ట్ చదువుకున్న కొత్త జనరేషన్ అయినా నమ్ముతారు. దానికి సంబంధించి ఏమేం చేయాలో ఆ ఫైల్స్ మీ ముందే ఉన్నాయి. అరే నా ఫైల్ ఏంట్రా ఎంటీ ఉంది? చేతబడి చేయించేది నీకేరా. చేయించడానికి నాకు ఓకేరా. మీరంతా ఇంత రిస్క్ తీసుకుని అక్కడికి వెళ్ళి నేనొక్కని ఇక్కడ నేను వస్తాను. అక్కడికి వెళ్ళే వాళ్ళకన్నా ఇక్కడ ఉండే వాళ్ళకే ధైర్యం కావాలి. మన బ్యాచ్లో అందరికన్నా ధైర్యంగా స్ట్రాంగ్గా ఉండేది నువ్వే కదరా. దీనికి నువ్వైతేనే కరెక్ట్. ఓకే. సో ఈ టాపిక్ మీద మీకు కూడా క్యూరియాసిటీ ఉంటే నాతో జాయిన్ అవ్వచ్చు. రేపటి నుంచి దీనికి సంబంధించిన వర్క్ నేను ఒక్కడిని స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా నాతో జాయిన్ అయితే ఈ ప్రాజెక్ట్ని ఈజీగా ఫినిష్ చేయొచ్చు. ఇందులో నేను ఎవరిని ఫోర్స్ చేయడం లేదు. ఫైనల్ డెసిషన్ మీదే. ఈ టాపిక్ మీద క్యూరియాసిటీ కన్నా నా మీద నమ్మకంతోనే వాళ్ళంతా ఒప్పుకున్నారు. అందరూ చదివేది మెడిసిన్ అయినా ఒక్కొక్కరిలో ఇంకో స్పెషాలిటీ ఉంది. వినోద్ ఫోటోగ్రఫీ అతని హాబీ. అందుకే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన స్పై క్యామ్ వర్క్ అతనికే అప్పగించాను. సాయి ఈ ప్రాజెక్ట్లో తను ఒక్కడే మెడికో కాదు, కానీ వాడికో స్పెషాలిటీ ఉంది. మా బ్యాచ్లో ఎవరు ఏం పని చెప్పినా తిరిగి రిటర్న్ క్వశ్చన్స్ వేయకుండా ఆ పనిని పూర్తి చేస్తాడు. డాలీ మా జూనియర్. మనిషి కోతి నుంచి వచ్చాడు అనడానికి కరెక్ట్ ఉదాహరణ ఈ పిల్ల. ఈ ప్రాజెక్ట్కి తను అవసరం లేదు, కానీ తను లేకుండా ప్రణీత రాదు. ప్రణీత బేసిక్గా తనకు మెడిసిన్ కన్నా కంప్యూటర్స్ అంటేనే ఇష్టం. మంచి కంప్యూటర్ హ్యాకర్ కూడా. ఈ ప్రాజెక్ట్కి తన హెల్ప్ చాలా అవసరం అవుతుంది. ఇంకా సత్య, పవన్ వీళ్ళిద్దరూ ఒకరికొకరు క్వైట్ ఆపోజిట్. వీళ్ళిద్దరూ ఎలా సెట్ అయ్యారో కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే నమ్మేయచ్చు. పవన్ మా బ్యాచ్లో అందరికన్నా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు. అందుకే ఈ ప్రాజెక్ట్లో అన్నిటికన్నా రిస్క్ అయిన పని తనకే అప్పగించాను. ఓకే గైస్, దెన్ బై. ఓకే ఓకే రా. బాయ్ భరత్. బాయ్. బై రా. బాయ్ రా. వెంటనే ఈ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నా, కానీ నెక్స్ట్ డేనే పవన్ నుంచి కాల్ వచ్చింది. రే నాకేం ప్రాబ్లం లేదురా, తానే భయపడుతుంది. ఏంటి సత్య భయపడుతున్నావా? ఏమైంది సడన్గా? 2 రోజులు వెళ్ళడం, 2 రోజులు రావడం, మధ్యలో 3 రోజులు చేతబడి, 1 వీక్లో ప్రాజెక్ట్ విత్ ద ప్రూఫ్స్ రెడీ అయిపోతుంది. దీనికి ఎందుకు ఇంత టెన్షన్? అది కాదు భరత్, ఇప్పటికే మెడిసిన్ కనిపెట్టలేని రోగాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటికి మెడిసిన్ కనిపెడితే అది అందరికీ హెల్ప్ అవుతుంది. అంతేగాని ఇలాంటి వాటి వల్ల పెద్దగా యూజ్ ఉండదని నా ఒపీనియన్. మెడిసిన్స్ కనిపెట్టడానికి పెద్ద పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీస్, పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు. కానీ ఇలాంటి వాటికి ఎవరు సొల్యూషన్ చెప్పడం లేదు. మనం 5 సంవత్సరాలు కష్టపడి మెడిసిన్ చదివి హ్యూమన్ బాడీ గురించి అణువు తెలుసుకునే డాక్టర్స్ అవుతున్నాం. కానీ మినిమం స్కూల్ చదువు కూడా లేనివాడు ఏవో మంత్రాలేసి ఈ రోగాలన్నీ నయం చేస్తానంటే నమ్మి వెళ్ళిపోతున్నారు మన జనాలు. దట్టు ఇలాంటి ప్రాజెక్ట్ని హ్యూమన్ బాడీ గురించి పూర్తిగా తెలిసిన మనమే చేయగలం. అర్థమైంది. నువ్వు ఇక్కడికి వచ్చింది నన్ను కన్విన్స్ చేయడానికి. నీ ఇష్టం. నేనైతే ఇక్కడికి రాను. వీడిని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను. థ్యాంక్స్. చెప్పడం మర్చిపోయాను. నా ఫ్రెండ్ ప్రియా అని ఒకటి ఉంది. దానికి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. రేపు వచ్చేటప్పుడు తనని కూడా తీసుకొని వస్తాను. యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్గా నాకు ఈ ప్రాజెక్ట్ చాలా హెల్ప్ అవుతుంది. నువ్వు ఇలాంటివన్నీ నమ్ముతావా? నమ్మను. అలా అని ఏది నమ్మకుండా ఉండలేం కదా. సౌండ్ పెంచు పెంచు. కాలం మారినా క్యాలెండర్ మారినా ఫ్రెండే మారునా ఏదైనా రూటే షాడో లాభంటే ఫాలో అవ్వడా One bite to the toast mera till end to the toast mera Wonder ka the toast mera New world day toast mera
సిటీలో ఒక మంచి హోటల్ రూమ్ బుక్ చేయండి. హోటల్స్ ఇవన్నీ కాదు కానీ మయాంగ్ దగ్గరలో ట్రైబల్స్ కాటేజ్ ఒకటి ఉంది. అక్కడి నుంచి మయాంగ్ మనకు దగ్గరగా ఉంటది, అక్కడికి వెళ్దాం. కమ్ లెట్స్ గో. హే భరత్, ఈ ప్లేస్ చాలా బాగుంది. కార్ ఇక్కడ ఆపు. సూపర్ స్మైల్. ఓకే, మీరు చూసి రండి. గాలి ఆ కొండ ఉంది కదా, ఆ పైకి ఎక్కుదామా మనం? ఎక్కు. ఒక్కడవే ఎక్కి నైట్ టైం కల్లా వచ్చేసాయి. ఓకే. నేను చెప్పా కదా, కొండకి సెల్ఫీ దిగుతాడు చూడు. సాయి, నైట్ కి ఇక్కడే క్యాంప్ ఫైర్ రెడీ చేయవా? చీకలు కూడా సెట్ చేయి. ఓకేనా? ఇక్కడే ఏం చేస్తాం, సెట్ చేస్తాం. హలో అమ్మా, ఇక్కడ అమ్మాయిల రూమ్ లోనే ఉంటున్నానమ్మా. ఇప్పుడే 3 పేషెంట్లకి సెలైన్ పెట్టాను. ఆ టాబ్లెట్స్ ఎలా తీసుకురా. ఇది నాకు, ఆ 3 వాళ్ళకివ్వు. నాకేం కాలేదు తల్లి, చిన్న తలనొప్పి అంతే. నువ్వు తిని పడుకో. అమ్మా, ఇంకో 2 పేషెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి సెలైన్ పెట్టాలి. నేను పొద్దున్నే చేస్తా. ఓకేమా, బాయ్, గుడ్ నైట్. ఇప్పుడే సత్య కాల్ చేసింది. రేపటి నుంచి నీ ఫ్లాట్కి వెళ్తున్నారంట. రే తలపతి, గైడ్ గురించి ఎంక్వైరీ చేసావా? ఏం చేసేది, బాబు లేచిందే ఇప్పుడు. రే నువ్వు ఉండరా, రేపు నేను ఎలా అయినా సెట్ చేస్తా. నాకు వదిలే. బాబు ఇలారా. అతనికి తెలుగేమొచ్చు భయ్యా. ఓయ్ తిన్నది చాలు, రాత్రి డిన్నర్ చేయరా? నై చెయ్యే జావ్. సార్ మీరు తెలుగు వాళ్ళ? అవును, మీదే ఊరు? నా పేరు జిఎంఆర్ మల్లికార్జున రెడ్డి, కడప సార్. కడప నుంచి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు బస్సు? అది నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకోలేదు. ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే నేను ఇక్కడికి వచ్చేసా. 5 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్. మళ్ళీ నువ్వు మాకు పనిచేసి పెట్టాలి. చెప్పండి సార్. అరే నువ్వు ఉండరా. ఏం లేదు మళ్ళీ రెడ్డి, మేము ఒక డాక్యుమెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఇతనే మా డైరెక్టర్. నీకు మైంగూరు తెలుసా? తెలుసు సార్, చేతబడులు చేసే ఊరు. ఆ ఊరికి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలి. అక్కడ బాగా ఫేమస్ అయిన ఒక మంత్రగాడిని మాకు పరిచయం చేయాలి. ఏమంటావు? అక్కడికా? ఎందుకు చేయడు, మన తెలుగాడు. ఆ మాత్రం చేయడేంటి? మళ్ళీ నీకు నెలకు జీతం ఎంత? 10,000 సార్. నీకో 25,000 ఇస్తాను. మాకు ఆ మంత్రగాడిని పరిచయం చేసి మేము వెళ్ళే వరకు మాతోనే ఉండాలి. ఏమంటావు? మయాంగ్ ఎప్పుడు వెళ్ళాలి సార్? రేపు ఉదయం 9 గంటలకి వెళ్దాం, ఓకేనా? అలాగే సార్. నీ నెంబర్ చెప్పు. అదే నా నెంబర్, ఫీడ్ చేసుకో. రేపు మార్నింగ్ రెడీ అయ్యి కాల్ చేయ నాకు. అలాగే సార్. మర్చిపోగా, పొద్దునే 9 గంటలకి. పొద్దున్నే ఆ రోడ్డు చివరి మలుపు దగ్గర ఉంటా, అక్కడ మా ఇల్లు. ఓకే బాయ్. బాయ్. బాయ్ మళ్ళీ. గుడ్ నైట్. నమస్తే సార్. మంత్రగాన్ని కలవడానికి అంత దూరం నుంచి వచ్చారా? నిజానికి మేము వచ్చింది మంత్రగాడిని కలవడానికి కాదు, ఒకడికి చేతబడి చేయించడానికి. అవును మళ్ళీ, నువ్వే మాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి. ఆ ఊరు వాళ్ళు నిజంగానే చాలా ప్రమాదం. వాళ్ళు చేతబడి చేశారంటే అవతల వాళ్ళు చనిపోయేంత వరకు వేరే ఒకరికి చేరంట. వాళ్ళు చేస్తే చావాల్సిందే. నేను ఇప్పటి వరకు ఆ ఊరికి వెళ్ళలేదంటే ఆ భయంతోనే. అందుకే కదా మళ్ళీ ఇంత దూరం వచ్చింది. ఏమో సార్, ఇన్నాళ్ళకు తెలుగు వాళ్ళు కనపడ్డారు, సహాయం అడిగారు, చేస్తున్నాను అంతే. తర్వాత ఏమన్నా జరిగితే నేనేం చేయలేను సార్. నీకేం సంబంధం మళ్ళీ? మేము అడిగాం, నువ్వు హెల్ప్ చేస్తున్నావు అంతే.
సార్ కారు ఇక్కడ ఆపేద్దాం. సార్ నేను వెళ్ళి ఆయన కలిసి వస్తా. సరే మళ్ళీ. స్పై క్యామ్ సెట్ చేయండి. ఇవేరా మనం కొన్న స్పై క్యామ్ డివైజెస్. ఇది పెన్ కెమెరా, రీఛార్జబుల్, 32 GB డేటా అండ్ 2 hours రికార్డ్ చేసుకోవచ్చు. వీటిలో ఒకటి బటన్ క్యామ్గా, ఇంకోటి క్యాప్ క్యామ్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని క్యాప్ కొన్ని హోల్డ్ ఫిట్ చేస్తాం. ఓకే. హైదరాబాద్ నుంచి. ఎవరికి చేయాలి, ఎందుకోసం చేయాలని అడుగుతున్నాడు. మా ఫ్రెండ్ ఒకడు మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. వాడిని మేము ఏ రకంగానూ ఏమీ చేయలేక మయాంగ్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చామని చెప్పు. సార్ మనకి వెళ్దాం, అంతా కారులో చెప్తాను. ఇది రావట్లేదు, కొంచెం చూడు. వస్తున్నా. ఇంతకీ ఏమన్నారు? చేస్తానన్నాడు. ఎప్పుడు? రేపు రాత్రికే. దానికి కావాల్సిన వస్తువులు మీరు తీసుకొస్తారా, మమ్మల్ని రెడీ చేయమంటారని అడిగాడు. ఏం కావాలంట? ఒక నల్ల కోడి, 2 కిలోల బియ్య పిండి, పసుపు, కుంకుమ, ముఖ్యంగా చేతబడి చేయాల్సిన వ్యక్తి తల వెంట్రుకలు, అతను వాడిన బట్ట, కాలిగోర్లు లేదా కాలి కింద మట్టి. నల్లకోడి, నిమ్మకాయలు, పసుపు ఇవన్నీ చూస్తుంటే చేతబడేమో గానీ మంచి చికెన్ కర్రీ అయితే చేసుకోవచ్చు. అలా అనుకున్నా మేడం, వాళ్ళు చాలా ప్రమాదం. మళ్ళీ ఇదంతా ఒక సైన్స్, నిదానంగా నీకే అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందో ఏమో.
భరత్ పవన్ కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేయి. హాయ్ సత్య. హాయ్, ఏరి మన వాళ్ళంతా? ఉండు చూపిస్తా. హే సత్య, హాయ్. ఇటీ ఏంటి భరత్, క్యాంప్ ఫైర్, చక్కటి లొకేషన్, ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అవును, నువ్వే మిస్ అయ్యా. సత్య, ఈ రోజే మంత్రిగారిని కలిసాం. రేపు నైట్కి చేతుబడి చేస్తా అన్నాడు. వాడు చాలా పవర్ఫుల్. వాడి చేస్తే చావడం ఖాయమేనంట. సత్య, వాడెక్కడికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత నీదే. బయటికి ఎక్కడికైనా వెళ్తే వాడిని ముందు నేనే చంపేస్తాను. ఇదిగో మీ పవన్. హాయ్ రా. ఏ పవన్, హాయ్. ఎరా ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నావు. అదేం లేదురా, అప్పుడే స్టార్ట్ చేసావా? వీడు 2 రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నాడు. రేపు మాత్రం తాగకరా. ఆ తర్వాత నువ్వు తాగినందుకు తూగుతున్నావో లేదా చేతబడి వాళ్ళు తూగుతున్నా ఎవ్వరికి అర్థం కాదు. సరే బాయ్. బాయ్ రా. బాయ్. సరే వెళ్దామా, నాకు ఆకలి వేస్తుంది. దీనికి ఎప్పుడు ఆకలే. ఒరే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందా? నువ్వు కావాలంటే ఉండు. పద భరత్, మనం వెళ్దాం. రే సాయి, పద పోదాం. వస్తాం, రాక్ చేస్తామా? పదండి పోదాం.
అయిపోయిందంట, మనం వెళ్ళమంటున్నారు. చేతుబడి అయిన తర్వాత ఆ మంత్రగాడు ఆ వస్తువులు తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. ఫ్లై క్యామ్ ద్వారా అతన్ని ట్రేస్ చేద్దామని ట్రై చేశాము. షిట్, మిస్ అయ్యాడు. ఐ కాంట్ సీ దెమ్, దే ఆర్ మిస్సింగ్. అమ్మా రే, వాడు మంత్రాలు చదివేటప్పుడు చాలా భయం వేసింది నాకైతే. మాత్రం ఎఫెక్టివ్గా చేయకపోతే జనాలు నమ్మరుగా. అది నిజమే. సత్య కాల్ చేసింది, పవన్ కేం కాలేదంట. అరే ముందే చెప్పే కదరా వాడికేం కాదని. పవన్కి ఏం కాలేదు అని తెలియగానే అందరిలోనూ ఏదో సాధించామనే ఆనందం. ఆ రోజు సరదాగా చుట్టుపక్కల తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మేమెంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నామో నెక్స్ట్ డేనే తెలిసింది. భరత్ రే రే భరత్ భరత్ లేరా రే, వాడికి నిజంగా చాలా సీరియస్గా ఉందంట. బెడ్ మీద నుంచి ఉలుకు పలుకు లేకుండా బిత్తర చూపులు చూస్తున్నాడంట. సత్య ఫోన్ చేసి ఏడుస్తుందిరా. ఆ ఫోన్ ఇవ్వు. ఏ సత్య, నువ్వు కంగారు పడుకో. అసలు ఏమైంది చెప్పు. చూడు ఎలా ఉన్నాడు పవన్. అరే పవన్, ఎంత లేపుతున్నా లేవట్లేదు. లే పవన్. అరే పవన్, డ్రామా అయితే చాలు, అది భయపడుతుందిరా. రే తలపతి, ఆ ట్యాబ్లో కాల్ చేయి. సత్య, నేను ట్యాబ్ నుంచి కాల్ చేస్తానుండు. ఏ సత్య, ఉందే ఏడు పాపు. బాడీ టెంపరేచర్, బీపీ చెక్ చేసావా? అయ్యో చూసానురా, నార్మల్ గానే ఉంది. సరే ఒక్క నిమిషం ఆగు, నేను రాహుల్ అని కాల్ చేస్తాను. పవన్ పవన్. రాహుల్ అనితో మాట్లాడాను, 15 minutesలో వస్తున్నాడు. నువ్వు అసలు ఏం కంగారు పడకు. ఏమైంది? ఏమోనే అర్థం కావట్లేదు. సత్య, హాస్పిటల్కి మాత్రం వద్దు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్కి మాత్రం ఈ విషయం తెలియకూడదు. ఛీ, ఇదొకటి. రే, ఒకవేళ ఆ మాంత్రికుడు చెప్పినట్టు ఒక రాత్రి గడిచిన తర్వాత దాని ప్రభావం ఉంటుంది అన్నాడు కదా, ఒక రాత్రి గడిచింది నిన్నేరా. అంతా నార్మల్గానే ఉంది. నైట్ ఏం తిన్నాడు? చపాతి. డ్రింక్ ఏమన్నా చేశాడా? ఆహా లేదన్నా. మరి వీడ్ తీసుకున్నట్టున్నాడు. బాబేదో కొత్తగా ట్రై చేసినట్లున్నాడు. దాని ఎఫెక్టే ఇది. ఏం కాదులే. మీ బ్యాచ్ ఎవరు కనపడట్లేదు? ఎక్కడికి వెళ్ళారు? అది హే పవన్. పవన్, అరే పవన్ మళ్ళీ ఏమైందిరా? అరే ఏమైంది పవన్? హే పవన్, ఆర్ యు ఓకే? సత్య, హార్ట్ బీట్, పల్స్ రేట్ ఎక్కువయ్యాయి. తన్ని ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేద్దాం. హాస్పిటల్ అంటే ఇంట్లో వాళ్ళు భయపడతారు. ఇక్కడే ఉంచి నేనే చూసుకుంటాను. సరే అయితే జాగ్రత్తగా చూసుకో. డిహైడ్రేట్ అవ్వకుండా ఎన్ఎస్ పెట్టు. మధ్యలో బీపీ చెక్ చేస్తూ ఉండు. ఏదైనా అవసరమైతే కాల్ చేయి. ఓకే అన్నా. టేక్ కేర్ ఆఫ్. జాగ్రత్త. ఓకే అన్నా. భరత్, నాకెందుకో భయంగా ఉందిరా. ఆ మంత్రగాడిని కలిసి చేతబడి వెనక్కి తీయమని చెప్దాం ప్లీజ్. ఎందుకు అందరూ అంత కంగారు పడిపోతున్నారు? ఇంకొక రోజు ఆగండి, మధ్యాహ్నం కల్లా అంతా నార్మల్ అయిపోతుంది. అరే ఏంట్రా ఇదంతా? మనకెందుకు ఇలాంటివి అంటే వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. నీకు దండం పెడతా, ఆ చేతపడి పనేదో ఆపే. భరత్, ముందెల్లా పంచుడు. బాయ్. రే, అందరూ భయపడుతున్నారా. వాళ్ళ కోసమైనా ఆయన దగ్గరికి వెళ్ళి వెనక్కి తీద్దాంరా. రే, నాకు కూడా అదే బెటర్ అనిపిస్తుంది. భరత్, వాళ్ళ ధైర్యం కోసమైనా అది వెనక్కి తీసుకోమని చెప్దాం. సరే, మీ ఇష్టం. తలపతి, ఒకసారి మళ్ళీ కాల్ చేయి. ఎక్కడున్నాడు కనుక్కో.
వెళ్ళి కనుక్కొని వస్తాం సార్. లోపల వేరే వాళ్ళు ఉన్నారంట, మనం కొద్దిసేపు ఆగుదాం. మళ్ళీ అతని వెంటనే చేతబడి ఆపేయమను. ఫ్రెండ్తో ప్రాబ్లం సెట్ అయిపోయిందని చెప్పు. ఈయనకి చేతబడి చేయడం మాత్రమే వచ్చింది చెప్తున్నాడు, తీయడం రాదంట. మనం వెళ్ళి తీసేవాళ్ళని కలవంటున్నాడు. అయితే తీసే వాళ్ళు ఎవరో చెప్పమను. అది ఈయనకి తెలియదంట. ఎందుకంటే వీళ్ళకి చేసేవాళ్ళు తీసేవాళ్ళు శత్రువు, తీసేవాళ్ళు చేసేవాళ్ళకి శత్రువులట. అందుకని మనం వెళ్ళి వేరే వాళ్ళని కలవంటున్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మేడం, మనం వెళ్ళి ఆ పెద్ద ఆయనే కలుద్దాం. మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. ఈ ఊరు పెద్దన్నాడంట, సాయంత్రం వస్తాడంట, వెళ్ళి కలుద్దాం అంటున్నాడు. ఇప్పుడు అంత టైం లేదని చెప్పు. డాలీ, నువ్వు కంగారు పడకు, ఆగు. సాయంత్రం వరకా? మనకి వేరే ఆప్షన్ లేదు. సాయంత్రం వరకు ఇక్కడే ఉండి వెయిట్ చేయాల్సిందే. సాయంత్రం వరకు అంటే ఈలోపు వాడికి ఏమైనా అయితే? మనకి వేరే దారి లేదు ఇంకా. అరే భరత్, ప్రణీత కూల్. సిచ్యువేషన్ తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? ఆగు భరత్. రే భరత్, నేను ఇప్పుడు ఏమన్నాననే? నువ్వేం టెన్షన్ పడకే, అంతా ఓకే అవుతుంది. నమస్తే. తెలుగువాడా? ఓ, మీకు తెలుగు తెలుసా? దేశంలోని చాలా భాషలు నాకు తెలుసు. ఏం పని మీద వచ్చారు? స్వామి, మేమంతా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. చేతబడి చేయించాలనుకున్నప్పుడు ఒకవేళ చేతబడి ఉంటే మీ స్నేహితుడికి ఏమవుతుందో అప్పుడు ఆలోచించలేదా? ప్రాణాలు లెక్కేసుకొని చేయడానికి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కాదు సార్, సైన్స్ ప్రాజెక్ట్. సైన్స్ డాక్టర్ చదవడానికి ఎన్నేళ్ళు పడుతుంది? 5 ఏళ్ళు. చేతబడి నేర్చుకోవడానికి 25 ఏళ్ళు పడుతుంది తెలుసా? చేతబడంటే మీరు విన్నది చూసింది తెలుసుకున్నది కాదు. చేతబడంటే ఒకటి క్షోభ. అధర్వణ వేదంలోనే చేతబడి గురించి చెప్పబడింది. కానీ అందరికీ తెలియదు కదా సార్.
ఈ ప్రపంచానికి లైఫ్ ప్రూఫ్ ఇవ్వాలని ఇదంతా చేశాం. వాళ్ళెవరు నమ్మకపోవడానికి, మీరెవరు నమ్మించడానికి, నిజాన్ని తెలుసుకోవడానికా ఇదంతా? అబద్ధాన్ని చూపించాలి, నిజం అదే అర్థమైపోతుంది. దాన్ని అర్థం చేసుకునే స్తోమత మనకు ఉండాలి, అంతే. ప్రతి ఒక్కడికి ఎదురెళ్లి పోరాడాలనిపిస్తుంది, కానీ అది అందరికీ చేత కాదు. బలవంతుడికి ఎవరైనా తోడుగా ఉంటారు, కానీ బలహీనుడికి ఎవ్వరూ రారు. ఒకడొక మనిషి వల్ల తన సర్వస్వం కోల్పోయి వాణ్ణి ఏమీ చేయలేని పరిస్థితుల్లో మా దగ్గరకు వస్తాడు. మమ్మల్ని క్షమించండి స్వామి, మా ఫ్రెండ్కి ఏమైనా అవుతుందేమో అని చాలా భయంగా ఉంది. ఎలాగైనా మీరే కాపాడాలి. చేతబడి జరిగితే నేను తీస్తా, చేతబడి చేయించుకుంటే కాదు. స్వామి, తప్పైపోయింది. ఇంకెప్పుడు అలాంటి చెయ్యి. దయచేసి మా ఫ్రెండ్ కాపాడండి. నేను కూడా దీన్ని సైన్స్ ప్రాజెక్ట్ గానే చూద్దాం అనుకుంటున్నాను. చేతబడిగా కాదు. సగంలో అప్పుడు ఎందుకు? వెళ్ళండి, వెళ్ళి ప్రపంచానికి లైఫ్ ప్రూఫ్ ఇవ్వండి. రండి సార్. ఆ క్షణం నాకేం చేయాలో అర్థం కాలేదు. అక్కడే ఉండలేము, అక్కడి నుంచి వెళ్ళలేము. అందరిలోనూ తెలియని ఒక రకమైన భయం మొదలైంది. నా హెయిర్ కట్ చేశారా? మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే చూశారుగా మీకు సంబంధించిన వస్తువులన్నీ మా దగ్గర ఉన్నాయి. మీరు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారంటే మీ మీద కూడా ప్రయోగించాల్సి ఉంటుంది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. రే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. నాకు చాలా భయంగా ఉంది. అవునరా, నాకు ఇదేదో డేంజర్ అని అనిపిస్తుంది. అన్ని విషయాలు అంత ఈజీగా కొట్టుపారేయకూడదు. కొన్నిటిని నమ్మలేము. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పవన్ని సేవ్ చేయడానికి వేరే విధంగా ట్రై చేద్దాం. సరే, లగేజ్ ప్యాక్ చేసుకొని పడుకోండి. మార్నింగ్ బయలుదేరదాం. రే భరత్, డిన్నర్ చేద్దాం పదరా. మీరు వెళ్ళండిరా, నాకు ఆకలిగా లేదు. అది కాదురా. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు వెళ్ళండి. సాయి, మనం వెళ్దాం పద.
ఇప్పటికే మెడిసిన్ కనిపెట్టిన రోగాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటికి మెడిసిన్ కనిపెడితే అది అందరికీ హెల్ప్ అవుతుంది. అంతేగాని ఇలాంటి వాటి వల్ల పెద్దగా యూజ్ ఉండదని నా ఒపీనియన్. మెడిసిన్స్ కనిపెట్టడానికి పెద్ద పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీస్, పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు. కానీ ఇలాంటి వాటికి ఎవరు సొల్యూషన్ చెప్పడం లేదు. మనం 5 సంవత్సరాలు కష్టపడి మెడిసిన్ చదివి హ్యూమన్ బాడీ గురించి అణువు తెలుసుకుని డాక్టర్స్ అవుతున్నాం. డాక్టర్ చదవడానికి 2 ఏళ్ళు పడుతుంది, చేతబడి నేర్చుకోవడానికి 25 ఏళ్ళు పడుతుంది. కానీ మినిమం స్కూల్ చదువు కూడా లేనివాడు ఏవో మంత్రాలేసి ఈ రోగాలన్నీ నయం చేస్తానంటే నమ్మి వెళ్ళిపోతున్నారు మన జనాలు. అధర్వణ వేదంలోనే చేతబడి గురించి చెప్పబడింది. నాకెందుకో భయంగా ఉందిరా. ఆయన దగ్గరికి వెళ్ళి వెనక్కి తీద్దాంరా. నీకు దండం పెడతా, ఆ చేతపడి పని ఏదో ఆపే. నాకు అది బెటర్ అనిపిస్తుంది. ఏంట్రా ఇది, ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవ్వు, వెళ్దాం. మీ అందరికీ సారీ, నేను రావట్లేదు. దీనికి సంబంధించిన కరెక్ట్ నిజం తెలిసే వరకు రాను. రేయ్, వాడికి ఏం జరిగిందో తెలుసుగా, ఇంకేం తెలుసుకోవాలి కదా? వాడిని అలాగే వదిలేద్దామా? ప్రాబ్లం రాగానే భయపడి పారిపోదామా? పోనీ అలా పారిపోయినాక గిల్టీనెస్ నేను బతకగలను అనుకుంటున్నారా? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. దొరికితే ఇక్కడే దొరుకుతుంది, లేదా ఇంకెక్కడ దొరకదు. సమాధానం తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్తే జీవితంలో నిమ్మకాయని చూసిన ప్రతిసారి అనుమానించాల్సి వస్తుంది. ఓకేరా, నేను ఇక్కడే ఉంటాను నీకు తోడుగా. నువ్వేం చెప్తే అది. కానీ ఫస్ట్ నువ్వు అలా డల్గా బాధగా ఉండడం మానుకో. సరేరా, ఐ విల్ బి విత్ యూ. ప్రాబ్లమ్స్ ఆల్వేస్ సొల్యూషన్ దొరికేంత వరకు నీతోనే ఉంటా. ఎస్, ఐ కాన్ గో. సరేరా, ఎవ్వరూ వెళ్ళట్లేదు. ఏం చేసినా అందరం కలిసే చేద్దాం. సరే, నీ ఇష్టం. సార్, మయాంక్ పక్కన కొండల్లో ఒక అఘోర ఉంటాడంట. ఆయన తీస్తాడంట. సరే అయితే పద. సార్ ఇప్పుడు కాదు, సూర్యోదయం అప్పుడే ఉంటాడంట. రేపు ఉదయాన్నే వెళ్ళి కలుద్దాం. ఎరా, ఒక్కడు ఏం చేస్తున్నావు? చూడు, నువ్వెంత టెన్షన్ ఫీల్ అవుతున్నావో మేమందరం కూడా అంతే టెన్షన్ ఫీల్ అవుతున్నావు. ఇదేదో నీ వల్ల జరిగిందని నువ్వేం గిల్టీ ఫీలింగ్ పెట్టుకోవద్దు, సరేనా? మన సైన్స్ స్టూడెంట్ వస్తుంది. భరత్, నీకు ఒక విషయం చెప్పాలి. పవన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఎప్పుడు జాయిన్ చేశారు? అదొక మాట కూడా చెప్పలేదు. మార్నింగ్ జాయిన్ చేసిందంట, నాకు కాల్ చేసి చెప్పింది. ఆ విషయం నీకు చెప్పి మరింత టెన్షన్ పెట్టడం ఎందుకని నేను నీకు చెప్పలేదు. అంటే మ్యాటర్ సీరియస్ అయిందా? సీరియస్ ఏం అవ్వలేదు, అలాని నార్మల్ అవ్వలేదు. బెడ్ మీద అలా పడి ఉండటం చూడలేక జాయిన్ చేసిందంట. ఇప్పుడు తను ఐసీలో ఉన్నాడు. సత్యగా ఒకసారి కాల్ చేయి. వద్దు, రేపు ఆ పని అయిన తర్వాత మనమే కాల్ చేద్దాం. హలో, చెప్పు. పవన్కి ఎలా ఉంది? అలాగే ఉంది, బాడీ దీనికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఐసీలో పెట్టారు. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసావా? ఇంకా లేదు, ఇంకొక 2 రోజులు చూసి చెప్దామనుకుంటున్నాను. వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తున్నారు. నేనే మెసేజ్లో పవన్లో రిప్లై ఇస్తున్నాను. 2 డేస్లో అంతా సెట్ అవుతుంది, నువ్వేం కంగారు పడకు. భరత్, ఫోన్ ఇవ్వు. నీకు హెల్ప్ కావాలంటే మా ఫ్రెండ్స్కి చెప్తాను. నో ప్రాబ్లం, నేను చూసుకుంటా. సరే అయితే, బాయ్. బాయ్. రే, వెళ్దాం పద. లేదురా, మీరు వెళ్ళండి, నేను కాసేపు వస్తాను. పద. ఓకే.
భరత్ వెళ్దాం పద. ప్రణీత రావట్లేదు. షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ దేర్. సరే మనం వెళ్దాం. సార్ ఇక్కడి నుంచే వెళ్ళాలన్నాడు, అటువైపు వెళ్దాం రండి. స్వామి వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. వీళ్ళ ఫ్రెండ్కి మయాంగ్లో చేతబడి చేశారు. మీరే ఎలాగైనా ఇడిపించాలి. దానికి విరుగుడు చేసేవాళ్ళు కూడా మయాంగ్లోనే ఉంటారు కదా, వెళ్ళి వాళ్ళని కలవండి. అది మయాంగ్లో వాళ్ళు ఎవరు విరుగుడు చేయమన్నారు స్వామి. ఎందుకు? సార్ ఈయనకి నిజం చెప్పేద్దాం. వద్దు మళ్ళీ, ఈయన కూడా రివర్స్ అయితే. మళ్ళీ చెప్పే. స్వామి మీకు ఒక విషయం చెప్పాలి. స్వామి మీరే మమ్మల్ని కాపాడాలి. మీరు చెప్పేదంతా నమ్మే మూర్ఖులు అనుకుంటున్నారా? వాళ్ళకన్నీ తెలుసు. వెళ్ళండి, నేనేమీ చేయలేను. నేను చేసిన తప్పో ఒప్పో అని సమర్థించుకునే పరిస్థితుల్లో నేను లేను. నేను చేసిన పని వల్ల నా ఫ్రెండ్ ఫలితం అనుభవిస్తున్నాడు. అతన్ని కాపాడే బాధ్యత నాది. అది ఎలాగో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ మీరే. చేతబడి చేసిన తర్వాత దానికి సంబంధించిన వస్తువుల్ని ఆ పరిసర ప్రాంతాల్లోనే దాస్తారు. వెళ్ళి వాటిని కాల్ చేయండి. దాని ప్రభావం అదే తగ్గిపోతుంది. వెళ్ళండి. ఆగండి. అక్కడ మీ శరీరాలకు గాయాలు కాకుండా చూసుకోండి. జాగ్రత్త. వెళ్ళండి. చూసుకొని వెళ్ళు. రే లైట్ కరెక్ట్ కనిపించట్లేదురా.
అరే ఏమో అనుకున్నా కానీ చాలా కష్టంగా ఉందిరా. అయ్యో రే మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా అసలు? భరత్ జాగ్రత్త. స్ట్రాంగ్గానే ఉంది, రండి. ఏ డాలీ జాగ్రత్త. పుట్లు గుట్లు ఏముంటాయిరా, జాగ్రత్త రా రే. జాగ్రత్తగా నడవండి సార్, ఈ అడవిలో విషపురుగులు ఉంటాయంట. అరే మన కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా? మళ్ళీ మళ్ళీ సార్ చెట్టు ఓళ్ళ పాములు తెలియట్లేదు సార్. అవి ఓళ్ళే, భయపడుకో రా. నా పక్కన ఉండు, బిడ్డలకు నాతోనే రా. కాగడా వెలిగి ఇక్కడి నుంచి ఆగిపోయిందంటే వాళ్ళు ఖచ్చితంగా గుహలోకే వెళ్ళుంటారు. పదండి వెళ్దాం. పదండి. ఇంత పెద్ద అడవిలో ఇలాంటి ప్లేసా? ఏంటిదంతా? ఆ సీసాల్లోనే ఆత్మలు బంధించుంటారనుకుంటాను సార్. సాయి, తగలబెట్టేసాయి. అరే మొత్తం తగలపెట్టేద్దామా? మొత్తం తగలపెట్టే. సార్ ఏదో గుచ్చుకున్నట్టుంది సార్. మళ్ళీ నేను వస్తున్నా, ఉండు. మళ్ళీ ఏమైంది? కాలుకి ఏదో గుచ్చుకున్నట్టుకుంది. టార్చర్స్ ఆపేయండి. మనం వెనక్కి వెళ్ళిపోదాం.
వెయిట్. तुम्हारा बच्चू वही जपो पारे మనం మన పిల్లల్ని బడికి పంపించినట్టు అక్కడ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంత్ర విద్యలు నేర్చుకోవడానికి పంపిస్తారు సార్. ఏముంది? ఏం లేదు, రా. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? సౌండ్ లేదు, ఏం లేదు. సైలెంట్ కూర్చో. ఏం కాదు. చెప్తే ఏనువా? యతతే చతతో భూయః. సైలెంట్ ఉండు, సైలెంట్ ఉండు. పద వెళ్దాం, పద. రేయ్, సైడ్ ఆలియర్రా. వాళ్ళు ఇంకా రాలేదురా, ఇప్పుడే ఆ విలేజర్స్ వచ్చి. నేను వాళ్ళని చూసా. ప్రియా, నువ్వు ఇక్కడే ఉండు. వినోద్, నువ్వు ప్రియాని చూసుకో. నేను వెళ్ళి డాలీ వాళ్ళని తీసుకొస్తా. ఏంటి? ఎవరు వస్తున్నారు? ఆగండి. భరతే. అమ్మయ్యా. ఎక్కడికి వెళ్ళారు మీరు? మేము నీకోసమే వెతుకు. పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ లే, త్వరగా. భరత్, కమ్ క్విక్. మళ్ళీ నేను చూసుకుంటా, మీరు వెళ్ళిపోండి. నువ్వు రా, లేదు పద, తొందరగా పద, వాళ్ళు వస్తారు. నేనున్నా కదా. సార్, అందరూ చుట్టుముట్టేస్తున్నారు సార్. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది సార్? ఈరోజు భయపడినట్టు నా జీవితంలో ఎప్పుడు భయపడలేదు. ఇదే ధైర్యంతో మీ ఊరు వెళ్ళి మీ వాళ్ళని కలువు. ఏదైనా ఫస్ట్ ఫేస్ చేసేటప్పుడు భయంగానే ఉంటుంది. దాన్ని షార్ట్అవుట్ చేస్తూ వెళ్తుంటే అసలు భయమే ఉండదు. అవునవును, గృహలోకి వెళ్ళినప్పుడు చూడాల్సింది అమ్మగారు ముఖం. ఈవిడ చెప్తుంది ధైర్యం గురించి. ఒక నిమిషం కారాపు. మళ్ళీ కాలికి క్లాత్ ఉడిపోయి బ్లీడింగ్ అవుతుంది. ఫస్ట్ ఎయిడ్ అందుకో. మళ్ళీ మార్నింగ్కి టీటీ ఇంజెక్షన్ ఇస్తాను, ఓకే? వినోద్, ఆన్ ది వేలో మళ్ళీ నీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్దాం. అబ్బా, బాగా టైట్గా ఉందిరా. భరత్, రే, ఇప్పటిదాకా పడుకున్నావేంట్రా? లేరా. థ్యాంక్ గాడ్ నువ్వైనా లేచావు. ఆ సాయి డాలీ ఎంత లేపినా లేవట్లేదు.
చూడు. రే సాయి, రే సాయి, వస్తా. సరే. రే సాయి, లేరా? రే సాయి, రే సాయి, లే, వెళ్ళి హాట్ వాటర్తో ఫ్రెష్ అయ్యరా. వినోద్ ఎక్కడా? వినోద్, ప్రియా ఏవో కొనడానికి బయటికి వెళ్ళారు. డాలిన్ కూడా లేపి హాట్ వాటర్తో ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పు. సరే. అప్పుడు నా బాడీ నా కంట్రోల్లో లేనట్టు, నా కంటికి కనిపించింది ఏదో నా చుట్టూ చేరి నన్ను లాగుతున్నట్టు అనిపించింది. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకేం అర్థం కాలేదు. అమ్మయ్యా, లేచావా? మిమ్మల్ని లేపి లేపి మా వల్ల కాక ఇద్దరం బయటికెళ్ళొచ్చాం. అరే భరత్, తల తిరిగిపోతుంది. రే, నీరసం వల్ల అయి ఉంటుంది. తిన నుంచి ఏం తినలేదు కదా. పదండి, వెళ్ళి ఏమైనా తినేసి వద్దాం. అది కరెక్టే. వెళ్ళి ఫ్రెష్ వస్తా. తిన్న వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోదామని అందరం డిసైడ్ అయ్యాము. కానీ అప్పుడే ఆ రిసార్ట్ మేనేజర్ చెప్పిన న్యూస్ విని అందరం షాక్ అయ్యాం. మళ్ళీ మాతో గడిపిన కొద్ది రోజులకే చాలా దగ్గరయ్యాడు. రాత్రి ఇంటికి వచ్చిన మళ్ళీ వచ్చే నెల మనం మా ఊరు వెళ్ళిపోదామన్న మళ్ళీ తెల్లారేసరికల్లా చనిపోయి ఉన్నాడని తన భార్య చెప్పింది. కానీ నాకు మళ్ళీ నేనే చంపేశా అనిపించింది. మొదటి నుంచి మళ్ళీ ఆ ఊరు ప్రమాదం అని చెప్తూనే ఉన్నా అది అతని అజ్ఞానం అనుకున్నాను. చనిపోయిన మళ్ళీ లేచి నన్ను చంపింది నువ్వే అని అడుగుతాడేమో అని భయమేసింది. ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేకపోయా. $50,000. ప్రియా, నువ్వు వెళ్ళి మళ్ళీ వైఫ్కి డబ్బులు ఇచ్చిరా. రే, వెళ్ళిపోదాంరా. నాకంతా ఏదోలా అనిపిస్తుంది. నీరసం వల్ల అయి ఉంటుందిలే. నాకు కూడా అలానే ఉందిరా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏ డాలీ, ఏమైంది? డాలీ, ఏమైంది? డాలీ ఏమైంది? ఏమైంది? తెలీదు డాక్టర్, సడన్గా పడిపోయింది.
ఏమన్నా తినిందా? నిన్నటి నుంచి ఏం తినలేదు సార్. ఏంటమ్మా ఇది? ముందు అమ్మాయికి ఏమైనా తినిపించండి. నువ్వు సెలైన్ ఎక్కించమ్మా. డాక్టర్ ఏమన్నారు? డాలీ, 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 ఏమైంది? విను, చూడు, వెళ్ళి త్వరగా డాక్టర్ చూడు. డాలీ, డాలీ, ఇటు చూడు, నన్ను చూడు. డాలీ, డాలీ. చెప్పు సత్య. హా భరత్, పవన్ కి క్యూర్ అయిపోయింది. నువ్వు చెప్పిందే నిజం. ఈ చేతబడులు అనేవి అస్సలు లేవు. నిన్న హాస్పిటల్లో జాయిన్ చేశానా, ఒక్క రోజులో క్యూర్ అయిపోయింది. నేను ఎంత భయపడ్డానో తెలుసా? సారీ భరత్, మీ అందరినీ చాలా కంగారు పెట్టేశాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే. మేము ఆ గుహలో వస్తువులు తగలపెట్టడం వల్లే పవన్కి క్యూర్ అయిందని ఆనందపడాలో, లేదా అప్పటినుంచే మొదలైన ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుండగా రే భరత్, సాయి, నాకు అర్థమైపోయింది. నేను మూఢనమ్మకంగా కొట్టిపారేసింది నిజమని, సైన్స్కి అందనిది ఇంకేదో ఉందని. నేను ఇంతకుముందు ఎందుకు వచ్చానో మీకు తెలుసు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నానో కూడా మీకు తెలుసు. నా చుట్టూ ఉన్న ఈ డార్క్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని అవమానించడానికి వచ్చానో తెలుసుకోవడానికి వచ్చానో మీకు తెలుసు. మెడిసిన్ పుట్టడానికి మూల పురుషుడు సుశ్రుతుడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసిన కొన్నిటిని మేము ఇంకా క్యూర్ చేయలేకున్నాం. ఇప్పుడు అర్థమవుతుంది ఆయన మెడిసిన్తో పాటు ఒక న్యాచురల్ ఎనర్జీతో ట్రీట్ చేసేవాడని. అందుకే మా జనరేషన్కి సైన్స్ తప్ప వేరే దాని గురించి తెలియలేదు. వెంట్రుకల్లో DNA ఉంటుందని సైన్స్ 100 ఏళ్ల క్రితమే కనిపెట్టింది. అలాగే ఒక మనిషి వాడే బట్టల్లో అతని ఉనికి ఉంటుంది. దాన్ని స్మెల్ చూపిస్తే స్నిఫర్ డాగ్స్ వాళ్ళని గుర్తుపడతాయని తెలుసుకుంది కూడా ఈ మధ్య. కానీ అదే వెంట్రుకలతో ఒక మనిషిని నాశనం చేయడం మీరు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలుసుకున్నారు. నిజానికి మీరే మాకన్నా అడ్వాన్స్డ్గా ఉన్నారు. సార్, నేను చేసిన తప్పు నాకు అర్థమవుతుంది. దయచేసి నేను నా ఫ్రెండ్స్ ఉన్న పరిస్థితి నుంచి మమ్మల్ని బయటికి తీసుకురండి. దయచేసి ఈ చీకటి నుంచి ఎలా బయటికి రావాలో చెప్పండి ప్లీజ్.
కుదరదు. అంత శక్తి నాకు లేదు. ఒక విధంగా చేస్తే అవతల మనిషి నాశనం అవడం, మరో విధంగా చేస్తే ఆ మనిషి కోలుకోవడం అని మాత్రమే తెలుసు. నిజానికి అది ఎలా జరుగుతుందో మాకు తెలీదు. ఎంత శక్తినైనా కంట్రోల్ చేయగలిగే వాళ్ళు ఒకప్పుడు ఉండేవారు, కానీ ఇప్పుడు లేరు. ఇప్పుడు ఇది కూడా అంతరించిపోతుంది. అందుకే వాటిని మేము కాపాడుకుంటున్నాం. నీ చుట్టూ ఉన్నంత చీకటిని నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ఒకరి మీద ప్రయోగిస్తే వచ్చింది కాదు. అది ఏంటో తెలియడం లేదు. నేనేమి చేయలేను. నన్ను క్షమించు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు సాయిని కూడా ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. నేను నీకు ముందే చెప్పాను ఇవన్నీ వద్దు అని. ఇప్పుడు చూడు ఏమైందో. వాళ్ళని అలా చూడలేకపోతున్నాను రా. చూడు, వాళ్ళకి ఏం కాదు. పవన్ క్యూర్ అయిపోయింది కదా, అలాగే వీళ్ళకి కూడా ఫ్యూ డేస్లో క్యూర్ అయిపోతుంది. నువ్వేం కంగారు పడుకో, సరేనా? నేను ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసి వస్తాను. ఓకేరా? సాయి, డాలీ, మీరే పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలుసు. మీ చుట్టూ చీకటి చేరినట్టు, నాతో మాట్లాడాలనుకున్న బలవంతంగా మిమ్మల్ని ఏదో ఆపుతున్నట్టు మీ బాడీ హెల్ప్ చేయలేకపోవచ్చు. నిజానికి నేను అదే స్థితిలో ఉన్నాను. బట్ ప్లీజ్ డోంట్ గివ్ అప్. ఈ పద్మాసనంలోని షట్చక్రాలన్నీ ఒక తాటి మీదికి వస్తాయి. నీ మనసు, బుద్ధి నీ ఆధీనంలోకి వస్తుంది. నేను చెప్తున్నది నీ మనసుతో చూడు.
మనమంతా ఈ సృష్టిలోని పంచభూతాల యొక్క శక్తి రూపాలం. మన శరీరం, మన ఆత్మ, మన ఆలోచనలు అన్నీ పంచభూతాల ఆధీనం. మనల్ని సృష్టించిన ఈ పంచభూతాలకి మాత్రమే మనల్ని ఐక్యం చేసుకునే శక్తి ఉంది. నీ చుట్టూ ఉన్న ఆ చీకటి శక్తి ఈ పంచభూతాలతో మిళితమవ్వలేక నీ దగ్గర తలదాచుకుంది. నువ్వు నిశ్చలంగా ఉన్న ఈ భూమితో పాటు భూమి వేగంతో తిరుగుతున్నావు. నువ్వు ఆ శక్తిని విడిపించుకోవటానికి ఎంత శ్రమ పడుతున్నావో అది నిన్ను పట్టి ఉండడానికి అంతకు మించి శ్రమ పడుతుంది. నీ శరీరం, నీ ఆలోచనలు నీ ఆధీనంలో ఉన్నంత కాలం అది నిన్ను ఏమీ చేయలేదు. నీలోని పంచభూతాల శక్తిని తెలుసుకొని వెలుపలికితే ఆ చీకటి శక్తి దానంతట అదే పారిపోతుంది. చెప్పు వినోద్. ప్రియా ఎక్కడ ఉన్నారు? భరత్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? భరత్కి అగోర ట్రీట్మెంట్ చేస్తున్నాడు. భరత్గా ఏమైంది? ఎందుకు? హలో ప్రియా, భరత్, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? డాలీ సాయి చనిపోయారు. చనిపోయారా? 2 days బ్యాకే చనిపోయారు. నేను నీకు చెప్పాలని నువ్వు వినే పరిస్థితులు లేవు. అందుకే నేను వాళ్ళని తీసుకెళ్ళిపోమని చెప్పాను. మనం చూసినవి, తెలుసుకున్నవి మాత్రమే నిజం అనుకుంటాము. నిజానికి మనకి తెలియనివి చాలా ఉన్నాయి. 25 సంవత్సరాల క్రితం ఎవరైనా ఇప్పుడున్న సెల్ ఫోన్ టెక్నాలజీ గురించి చెప్తే వాడిని పిచ్చివాడిగా, మూర్ఖుడిగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు నిజానికి సైన్స్ ఎప్పుడూ ఏదీ కనిపెట్టదు, ఉన్నదాన్ని తెలుసుకుంటుందంతే. మనకి తెలియనివి, అంతు చిక్కనివి ఈ సృష్టిలో చాలానే ఉన్నాయి. అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అరే, ఆ మయాంగ్ వాసన కొంచెం డేంజర్ అంటున్నారు కదరా. అదేం లేదురా, డేంజరా పాడ. వాళ్ళేదో చేతబళ్ళు, చింతకాయలని ఏంటేంటో నమ్ముతూ కూర్చున్నారు. పాపం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తేనే కదరా మన సంస్థకు మంచి పేరు వచ్చేది. అలాంటివేం ఆలోచించకు.